దురభిమాని చావడానికైనా సిద్ధపడమే కానీ సంధికి మాత్రం ఒప్పుకొనడుగా ఒప్పుకున్నాను. కానీ ఏదైనా అద్భుతమే జరిగి ఒకవేళ వాడు అందుకు సిద్ధపడిన మాత్రం రానున్న ఈ మహాసంగ్రామం కనుక ఆగిపోతాయి. లక్షలాది మంది రాజులు అక్షౌహీనుల కొలది సైనికులు అకాల మృత్యువులు తప్పించుకున్నారు. వారి భార్యలకు వైధవ్యం తప్పిపోవును, వారి పుత్రులకు పితృవియోగం తప్పిపోవును, వారి కన్న తల్లిదండ్రులకు కడుపు కోత తప్పిపోవును. ప్రజలపై పన్నుల భారం పెంచాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇది జరిగే అవకాశం ఉంటే మాత్రం ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో చేసిన నా ప్రతిజ్ఞలను వెనక్కి తీసుకోవడానికి నేను సిద్ధమే. ఏమందువా కోట్లాది మంది ప్రజల శ్రేయస్సు కంటే ఈ భీముని వ్యక్తిగత ప్రతిజ్ఞ, ప్రతీకారం, ప్రతాపం, పరాక్రమం గొప్పవేమీ కావు. అలాగే సదా ప్రాతస్మరణీయుడైన మా అన్న ధర్మరాజు యొక్క ప్రథమ ప్రాధాన్యత కూడా శాంతి సామరస్యాలు. అందువలన ఆ కురుసభలో నీవు కృష్ణ యుద్ధమంచుమది యుభట నీకు మరి భయ సంబధములైన మాటలు గల్గకు అందవరెట్టులాడినంకు దుడవచ్చు సంధి జడగొట్టక ధర్మతనూజు కార్య సంసిద్ధియునచ్చు మయ్యనగు సేమమై మధులు సేమమైత. కృష్ణ ఆ దురసభలో నీవు మా భీముడు ఇంతటి వాడు, అర్జునుడు అక్కడి వాడు అంటూ అసలే దురభిమాని అయిన దుర్యోధనుని ఆత్మాభిమానాన్ని ఏమాత్రం గాయపరచు, రెచ్చగొట్టకు. ఒకవేళ నీవు ఎంత శాంతం వహించను వారే నిన్ను అవమానించి ఎన్నైనా మాటలు మాట్లాడను నీవు రెచ్చిపోకు, వారి ఉచ్చులో చిక్కుపోకును. యందు దయించి ఓపిక పట్టును. ఈ విధముగా శత విధముల సంధి కుదుర్చునకు యత్నించుము. మొన్నటి వరకు మా తండ్రి పాండురాజే పరిపాలించిన ఈ రాజ్యానికి ప్రస్తుతం ఆ ధృతరాష్ట్రుడే పెద్ద కాబట్టి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ తన సుతులతో సమానంగా మాకు సగం రాజ్యాన్ని సామరస్యంగా పంచి ఇవ్వమని తనకు హితవు చెప్పింది. అందుకు వారు అంగీకరిస్తారేమో. ఒకవేళ అంగీకరిస్తే అప్పుడు మాత్రమే తెలుసుకోవాల్సిన విషయం మరొకటి కూడా ఉన్నది. ఇళ్ళలు కదాని పండుగ కాదన్నట్లు ఇన్నాళ్ళు మాదైన అర్ధరాజ్యమును తేరగా వారే అనుభవించి తిరిగి మాకే ఇచ్చి వేసినంత మాత్రమే సంధి కుదిరినట్టు కాదని కూడా తెలియజెప్పు. ఆనాడు ఏ నిండు సభలోనైతే మా పాంచాలని పరామర్శించారు, అదే నిండు సభలో పట్టవయసులో మా పాంచాలి ధర్మరాజు సమేతంగా సింహాసనాన్ని అధిష్ఠించుండగా ఆనాటి పరాభవ పాపానికి ప్రాయచిత్తంగా ఆ దుర్యోధన దుశ్శాసనుడు ఆ ద్రౌపది పాదాలపై మోకరిల్లి తమకు ప్రారంభించ పెట్టమని ప్రార్థిస్తూ క్షమాపణ కోరవలసి ఉంటుందని కూడా తెలియజెప్పచ్చు. అప్పుడు మాత్రమే సంధి కుదిరినట్టయి స్పష్టం చేయము. కానీ ఇలా అర్ధరాజ్యమును పంచి ఇచ్చినకు ఆ అందరాజు అంగీకరింపడేని, ఈ క్షమాపణ చెప్పినకు ఆ దుర్యోధన దుశ్శాసనుడు సంపాదించలేని, అప్పుడు మాత్రం నా ప్రతిజ్ఞ ఫలించక తప్పు అని హెచ్చరించము. చివరికి ఆ ధృతరాష్ట్రుడి మరణాంతరం తన చితికి నిప్పు పెట్టడానికి కూడా తన నూరుగురు కొడుకులలో కనీసం ఒక్కడినంటే ఒక్కడిని కూడా దక్కనివ్వబోరని ఖరాఖండిగా హెచ్చరింపము. ఇంతటి కడుపుకోతలు దుఃఖాన్ని తట్టుకొని కూడా వారు గుండె పగిలి చావకుండా ఇంకా బ్రతికే ఉంటే తనకును మా పాంచాలిని ఆనాడు దాసివంటూ ఎగతాళ చేసిన ఆ దుర్యోధనుడి భార్య భానుమతికి తిండి కొరకై నేనే కొన్ని ఊళ్ళు దానమిప్పించునని కూడా ఆ అంతరాజుతో వచ్చింపు. మురహరి నా మాట నిట్టులా